దుర్ధరుడు అన్నవాడు స్వామికి కోపం తెప్పించాడు. ఎందుకని అంటే స్వామికి అదో సరదా, యుద్ధం చేస్తూ ఉంటారు, కాసేపు వినోదిస్తూ ఉంటారు. 3 ఇనుప బాణములు కొట్టాడు వాడు ఆయన లలాటంలోకి. కొడితే ఆ 3 ఇనుప బాణాలు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకున్నాయి. గుచ్చుకుని నెత్తురు కారుతోంది. చూశారట. ఇంత అల్లరి చేస్తావురా నువ్వు అనుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి అక్కడ శరీరాన్ని పెంచారు. ఆ ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఇలా చూస్తున్నారు వాళ్ళు. అంతే, శరీరం పెంచి ఢబేలని కింద పడిపోయారు. ఆ పడిపోవడం ఎవడు బాణాలు కొట్టాడో వాడు రథం మీదకి వచ్చి పడిపోయారు. తత సముదితాస్తాస్తం రథం భగ్నాక్షకూబరం విహాయన్యపదద్భవో దుర్ధరం చైవరాక్షసం. పడిపోగానే ఆయన కింద రథం ఉండిపోయిందిట. రథం పచ్చడైపోయింది, ధనస్సు పచ్చడైపోయింది, గుర్రాలు పచ్చడైపోయాయి. కడుపుకి ఏదో అలా అన్నం తింటూ బాగా నవ్వేసి గబాల ముందుకు పడిపోయాం అనుకోండి, అన్నం పొట్టకంటుకున్నట్టు ఆ మాంసం అంతా అంటుకుందట, తీసిలా దులిపోతలు పడేశారు.